వీడి పేరు అరవ శ్రీధర్. మన కర్మగాలి. వీడు ఒక ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఈ అరవ శ్రీధర్. నేను జనరల్గా ఎవరిని వీడు వాడు అనను, కానీ వీడు చేసినటువంటి పనికి వీడిని వీడు అనాలి అని నాకు అనిపించింది. అందుకే వీడిని వీడు అంటున్నా. వెధవ కూడా అనాలనిపిస్తుంది, అందుకే వెధవ అని కూడా అంటున్నా. ఇక ఇంతకు మించి నాకు తిట్లు రావు కాబట్టి ఇంకా తిట్లలోకి నేను వెళ్ళను. ఎందుకు పాషా గారు ఏం చేసిండు వీడు, ఎందుకు మీకు ఇంత కోపం వచ్చింది అంటే, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిండు వీడియో. ఒక వీడియో అన్నది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నేను వీడియో ప్లే చేస్తాను, వీడియోలో ఆడియో ఉండదు. మీరు ఆ వీడియో చూడండి, నేను చెప్తాను విషయం ఏంటి అన్నది నేను చెప్తాను. వీడియో అన్నది ప్లే అవుతానే ఉంటుంది. ఇది ఈ వీడియో. వీడు ఒక అమ్మాయితో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు. వీడి చేష్టలు చూడండి, వీడు చేస్తున్న పనులు చూడండి. సరే, ఆ వీడియో అనేది బ్లర్ ఉంది ఆల్రెడీ కాబట్టి నేను ఏమీ పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు, బ్లర్ ఉంది. కాకపోతే మనం అందరము జ్ఞానులం కాబట్టి వాడు చేస్తున్న వెధవ పని ఏంటి అనేది క్లారిటీగా మనకి అర్థమయ్యే ఉంటుంది, అర్థం అవుతుంది మీకు, నాకు తెలుసు. వీడు ఒక ఎమ్మెల్యే అంట. నిజంగా నాకు సిగ్గేస్తుంది. ఒక ఎమ్మెల్యే అంటే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత బాధ్యతగా బతకాలి. సామాన్యుడే చాలా బాధ్యతగా బ్రతుకుతాడు. ఇజ్జతున్నోడు ఎవడైనా ఉంటే బాధ్యతగా బ్రతుకుతాడు. వీడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇట్లాంటి పోరంబోకు చేష్టలు చేసుకుంటా వీడియో కాళ్ళల్లో ఆడవాళ్ళతో మాట్లాడిండు. వీడు చేసినటువంటి ఈ పనులు ఈరోజు వైరల్ అయిపోయినాయి. ఏం చేసిండు అంటే, ఒక మహిళ, ఒంటరి మహిళ, ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగిని అని చూసి, ఆ మహిళకి తల్లిదండ్రులు ఎవరూ లేరు అని చూసి, హస్బెండ్ కూడా దూరంగా ఉన్నాడు అని చెప్పేసి కనిపెట్టి, ఒక పిల్లాడు ఉన్నాడు, ఈమెని బ్లాక్మెయిల్ చేయవచ్చు అని చెప్పేసి తెలుసుకొని ఆ మహిళని బ్లాక్మెయిల్ చేసి లిటరల్గా లొంగ తీసుకున్నాడు. కాదండి, వాడు మొదటిసారి చేసింది మానభంగం. నేను ఇంగ్లీష్లో చెప్పదలుచుకోలే, ఎందుకంటే యూట్యూబ్లో కట్ అయిపోద్ది కాబట్టి. అది చేసి ఆమెని లొంగ తీసుకొని ఆమెతోటి ఇట్లా ఈ కాల్లో మాట్లాడుతున్నాడు. వీడు మన నాయకుడు. నిజంగా సిగ్గుపడాలి, మనం అందరం సిగ్గుపడాలి. గత సంవత్సరన్నర కాలంగా ఇదే జరుగుతున్నది. ఆ మహిళ పాపం ఇవన్నీ సహిస్తున్నది. ఎందుకు సహిస్తున్నది అంటే, ఆమెని బెదిరించరు. నీ కొడుకుని చంపేస్తాను, 3 ఏళ్ల కొడుకంట, చంపేస్తానని చెప్పి బెదిరించి లొంగ తీసుకొని ఆమెని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పాపం ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయితే ఆమెను తీసుకెళ్ళి అబార్షన్ కూడా చేయించాడు ఈ పోరంబోకు. అబార్షన్ కూడా చేయించాడంట. వీడు చేసిన పనులు ఇవి. ఫైనల్గా ఈరోజు ఆ మహిళ బయటకు వచ్చి నిజాలని చెప్పింది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగినివి, నిన్ను ఏమైనా చేస్తాను నేను, నువ్వు బ్రతుకుండాలంటే, నీ కొడుకు బ్రతుకుండాలంటే నేను చెప్పినట్టు వినాలే అని చెప్పేసి లొంగ తీసుకుంటే, సంవత్సరంన్నర పాటు ఎవరికి చెప్పుకోలేక ఈరోజు బయటకు వచ్చింది ఆమె. బయటకు వచ్చి ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనము విందాము. సరే, ఆమె ఫేస్ అయితే కనిపించదు, విందాము. వీడియోలో ఉన్న మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. న్యూడ్స్ అంటే ఏంటి అంటే, బట్టలు లేకుండా ఫోటోలో వీడియోలో అడగడం మొదలుపెట్టిండు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్ గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. నా భర్తకి కాల్ చేసి, నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. మా ఆయన మా బాబుని తీసుకెళ్లిపోయాడు. నేను ఒక్కదాన్ని ఉంటూ వచ్చాను. నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరు అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలా సార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను,
నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను అతని వల్ల. చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. మహిళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. సరే, ఇట్లాంటి స్టేట్మెంట్లు ముందు ఇవ్వలేదా అంటే చాలామందే ఇచ్చారు. ఇంతకుముందు ఒక మంత్రి గారి సుపుత్రుడి గురించి కూడా ఇట్లనే ఒక మహిళ ముందుకొచ్చి ధైర్యం చేసి ప్రెస్ ముందర మాట్లాడితే ఏం జరిగింది? ఆమె మంత్రి గారు కాబట్టి ఆమె సుపుత్రుడిని కాపాడుకోవడానికి ఏం చేశారు ఏంటి అంటే ఆ మహిళ మీదనే ఉల్టా కేసు పెట్టి ఆ మహిళని బెదిరించి ఆ మహిళ జీవితాన్ని నాశనం చేశారు. మన దగ్గర మహిళలు ముందుకొచ్చి మాట్లాడితే యూజువల్గా జరిగేది ఇదే, ఆ మహిళల జీవితం నాశనం అయిపోతుంది. ఇట్లాంటి సమయాలలో మేధావులు, మహిళల్ని కాపాడేటటువంటి రక్షకులు ఏడాదొస్తారో అర్థం కాదు. ఏడాదొస్తారో సోషల్ మీడియా సైనికులు ఏడ బొందగడలో ఉన్నారో అర్థం కాదు. ఇట్లాంటప్పుడు మహిళల్ని కాపాడడానికి ముందుకు రారు. ఎప్పుడు వస్తారు అంటే ఈ పనికి మాలిన వీడియోలు ఉంటాయి కదా, అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. కుక్కలు కాపాడదాము, నక్కల్ని కాపాడదాము, మనుషుల్ని కుక్కలు గడిచేస్తున్నాయి, కుక్కల్ని మనుషులు గడిచేస్తున్నారు అన్న విషయాలకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. కానీ ఇట్లాంటి చోట్లలో రారు. సరే, అంటే అక్కడ రాకూడదని నేను అంటలా, అక్కడ కూడా వెళ్ళాలి. కానీ ప్రియారిటీ మహిళల్ని కాపాడుకుందాం. మహిళలు లేకపోతే యాంచి పుడతారు, ఎట్టొస్తారు ఈ ప్రపంచంలోకి? పుట్టుకన్నదే డేంజర్లో పడదు. ప్రియారిటీ ఇది కాబట్టి ముందు చేస్తే బాగుండు. కానీ దాని మీదనే ఉంటాము, ఇక్కడికి రాము, ఈ విషయాల మీద మాట్లాడము అనే మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నిద్ర లేవాలి. దయచేసి ఇట్లాంటి మహిళల్ని ఎవరైతే ధైర్యం చేసి ముందుకొచ్చి మాట్లాడతారో వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా కాపాడాలి వీళ్ళని. ఆ పని చేయరు. సరే, మహిళకి కష్టం కలిగింది, ఆమె బయటకు వచ్చి మాట్లాడింది. ఈ వెధవ చేసినటువంటి వెధవ పనులన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక నలుగురి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏమనుకోదు. ముందుగా పవన్ కళ్యాణ్ గురించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యే, మన మొగోడు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారి ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందాక నుంచే జస్ట్ ఒకసారి ప్లే చేస్తా, జస్ట్ 10 సెకండ్ల స్టార్టింగే ప్లే చేస్తా, ఒకసారి వినండి. ఏడాది వచ్చింది ఆ వీడియో? ఓకే లేదా? ఒకసారి నేను చెక్ చేస్తాను. అగో చూడండి, మగతనం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మగతనం కావాలా మీకు? మగతనం చూపించాలా? చూపిస్తాను. అధికారంలోకి వచ్చాక మగతనం చూపిస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. చూపించేశాడుగా మగతనం. అంటే ఆయన ఎమ్మెల్యే చూపించేశాడు మగతనం మొత్తం బహిరంగంగా వీడియోలోనే చూపించేసాడుగా. ఇంకేముంది అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగులు పేల్చడానికి తప్పితే ఇంకా దేనికైనా పనికి వస్తారా అంటే నిజానికి ఆయన దేనికి పనికిరాడండి. సినిమా డైలాగులు పేల్చడానికి మాత్రమే పనికొస్తాడు. గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ గారి జాతకం కామసేన, జనసేన కాదు కామసేన, ఈ పార్టీ జాతకం కూడా బాగాలేదు. అదేంటి జనసేనను పట్టుకుని కామసేన అంటున్నామని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఈ పని చేస్తే ఏమంటారు? మరి ఒక వ్యక్తి పని చేస్తే ఆ పాపాన్ని, ఆ తప్పుని నువ్వు పార్టీకి అంటగడుతున్నావంటే, పార్టీకి కాకపోతే దేనికి అంటగడతారు? ఏ పార్టీ ఎమ్మెల్యే? మరి అట్లాంటప్పుడు అంటగట్టరా? మంచి చేస్తే మంచి అంటగడతారు, నువ్వు చెడు చేస్తే చెడు అంటగడతారు. జనసేననా కామసేననా మీరే చెప్పాలి కమెంట్లో. ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, నేను ఈ వెధవ గురించి మాట్లాడలే, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఆయన చెప్పినటువంటి డైలాగు మహిళల్ని కాపాడడానికే పుట్టిన నేను, మహిళల కోసమే నేను బతుకుతున్నా అని చెప్పేసి సుగాలి ప్రీతి దగ్గర మొదలుపెట్టాడు. ఈ రోజు వరకే ఆ బండి లాగుతున్నాడు. ఆ బండి మొత్తం ఇంజన్ చేతికి వచ్చేసింది. ఇంతవరకు ఎవరికి ఏ న్యాయం చేసిన మొగుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. కానీ డైలాగులు మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. మెడ పట్టేసి పిసికేసి మక్కలు ఇరగొట్టేసి అంటాడు. అదేందో అర్థం కాదు. అరే, మనం అందరం మనుషులము, మనం వెళ్ళి ఒకటి మెడ పట్టుకొని పిసికేసే అవసరం ఏడొచ్చింది? వాడెవడో ఒక మాట నిన్నంటే నువ్వు మెడలు పిసికేస్తావా? మాట్లాడు, ధైర్యం ఉంటే. మెడలు పిసికేస్తా, వానికి కంటను కొరికేస్తా అంటే ఏంది ఇది? ఈ మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంత ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే ముందుగా ఏం చేయాలంటే ఈ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒక ఉప ముఖ్యమంత్రిగా పోలీసుల చేత కేసు పెట్టించి ఈ వ్యక్తిని తీసుకెళ్ళి లోనబడేసి
మీరు అంటారు కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మక్కలు ఇరగొడతాను అని చెప్పేసి, అట్లా మక్కలు పూసలుగా ఇరగొట్టేస్తే మళ్ళొకసారి ఈ వీడియోలో కనిపించిందిగా అదేం కనిపించదు, ఇక పనికే రాదు అసలు, మొత్తం మామూలు మొత్తం తండా అయిపోద్ది. ఆ పని చేయాలి పవన్ కళ్యాణ్ గారు. చేస్తారా? చేయరు. మొత్తం యాడికాడికి కామ్ అయిపోతారు చూడండి రేపటి నుంచి. ఒక్క రాడు బయట కేల్ కథం దుకాణం అని మొత్తం విషయం చల్లబడ్డదాకా కామ్ అవుతారు. లేకపోతే ఇంకో పని చేస్తారు, డైవర్జన్ పార్టీస్ ఏదో ఒకటి కొత్త తీసుకొస్తారు. నన్ను ఆడిట్లన్నాడు ఈడిట్లన్నాడు దొంగెడుపులు అవి కూడా వస్తాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో వింత విషయం కూడా నాకు కంటపడ్డది. అంటే చాలామంది కంటపడ్డది, నాదే కాదు చాలామందికి పడ్డది. జనసేన ఒక ట్వీట్ చేసిందండి 22వ తారీఖు మొన్న. ఈ ట్వీట్ చూసి ఈ లేఖ ఒకటి రిలీజ్ చేశారు. ఈ లేఖ ఎందుకో, ఈ లేఖలో చాలా అర్థాలు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ మీరు ఈ లేఖ చూసుంటారు, నేను ఒకసారి చదువుతా. చాలా మంచి లేఖ ఇది, చాలా మంచి లేఖ. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జనసేనపై ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి సోకకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులు అన్నారు. ఎవరన్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే జనరల్గా రాయించుకుంటాడు ఈయన, ఇవన్నీ ఉంటారు కదా సినిమాలలో, పాపం వాళ్ళు రాసేవాళ్ళు వాళ్ళతో రాయించుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారంట. అసలు విషయం ఇది కాదు, ఉంది చెప్తా. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత విషయాలపై దిశానిర్దేశం చేశారు. దిశానిర్దేశం చేశారు. ఓకే. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, గుర్తుపెట్టుకోండి, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకి ఆపాదించే కిరాయి వ్యక్తుల కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నారు. కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నారంట. దేని గురించి కుయుక్తులు పన్నుతున్నాడు అంటే, వ్యక్తుల పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో, అంటే ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తుల కుల విభేదాలు, వీటి గురించి అంట కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కొన్ని కుయుక్తులు పన్నుతున్నారు అని చెప్పేసి లేఖ రాసిండు. నెక్స్ట్ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఉంది. అసలు విషయం ఇక్కడ వినండి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలు అన్వేషిస్తున్నారు. వివాహిత సంబంధాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి రాశారు. 22వ తారీఖు మీకు వివాహేతర సంబంధాలు ఉంటే దాన్ని కూడా పార్టీకి రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు అని ముందుగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పేసిండు. ఓకే. నెక్స్ట్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించాల్సి ఉంది. ఓకే. రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవ పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో తోడు నీడగా ఉన్న జనసేన శ్రేణులకు నా కృతజ్ఞతలు అన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలి. అంటే మీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వేరే ఇదే కితకితలు, ఇవి బయటికి రాకుండా చూసుకోండి అని చెప్పేసి ఒక లేఖ అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసాడు. ఈ విషయాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఈ మ్యాటర్ అన్నది తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన మాట్లాడిండంటే తెలిసి ఉండే అవకాశం ఉంది కదా. తెలిసి ఉన్నా కప్పెట్టే ప్రయత్నం ఏమైనా చేసిండా పవన్ కళ్యాణ్ గారు? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. డైలాగులు తగ్గించుకొని పని బాగా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్, పార్టీకి ఆపాదించే ప్రయత్నం అని చెప్పేసి, పార్టీకి డెఫినెట్గా ఆపాదిస్తారయ్యా బాబు. పార్టీ నాయకుడు అన్న తర్వాత, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అన్న తర్వాత, ఆ వ్యక్తి చేసే మంచి ఎట్లయితే పార్టీకి ఆపాదిస్తారో, ఆ వ్యక్తి చేసే పాపాలని, ఆ వ్యక్తి చేసే గబ్బు పనులను కూడా పార్టీకి ఆపాదిస్తారు. నువ్వు తట్టుకోవాలా, నీ పనే అది. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేసిన వంగలపూడి అనిత గారి గురించి నేను మాట్లాడాలి. దయచేసి మీరు వినాలి వంగలపూడి అనిత గారి గురించి. వంగలపూడి అనిత గారు గౌరవ హోంమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి. మేడం హోంమంత్రిగా మేడం నిజంగా చాలా శక్తివంతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు, పోస్టులో ఉన్నారు. కానీ కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే, మేడము ఒక కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు అని చెప్పేసి కొంతమంది ఆమె మీద కొన్ని అభియోగాలు వేస్తుంటారు. సరే, చేయగలరా చేయలేదా పక్కన పెట్టేద్దాం. కానీ మేడం హోంమంత్రిగా ఈ రోజు వరకు చేసిన మంచి ఏంటి అన్నది మీరు ఒక భూతద్దం పెట్టి ఎతికి ఏమన్నా మంచి కనిపిస్తే మీరు కమెంట్ చేయండి.
హోంమంత్రిగా మేడం చేసిన మంచి ఏమన్నా కనిపిస్తే భూతద్దం పెట్టి ఎతికి మీకు కనిపిస్తే ఆ విషయాన్ని నాతో పంచుకోండి కామెంట్ చేసి దయచేసి. ఎందుకంటే నాకు తెలిసి మేడం గత 19 నెలల నుంచి చేసినటువంటి మంచి ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు గుప్పించాలి అంటే ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టేస్తారు. నేను వంగలపూడి అనిత గారిని డైరెక్ట్గా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ విషయం మీద మీరు రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టండి. పెట్టే ధైర్యం ఉందా? పెట్టండి చూద్దాం. అవును ఈ ఎమ్మెల్యే తప్పు చేశాడని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నాము, పోలీసులు పంపించేసిన, ఇంట్లో జురబడి మెడపట్టుకొని లాక్కొస్తారు అని చెప్పేసి చెప్పండి చూద్దాం. ప్రెస్ మీట్ పెట్టగలరా? పెట్టలేరు. కానీ ఏం చేస్తారు అంటే సోషల్ మీడియా. మొన్న ఎవరో ఆ మహిళా కానిస్టేబుల్ అంట, పాపం ఆమె ఏదో ఒక స్టెప్పు జీవితంలో ముందుకెళ్దాం రాజకీయంగా అనుకుందో లేదా ఫేమస్ అవుదాం అనుకుందో, ఆమె ఏదో వీడియో వైరల్ చేసుకుంటే ఆ వీడియోకి చిక్కినటువంటి చాప ఎవరంటే మన హోంమంత్రి గారు. పాపం ఆమె పిలిచి మరీ బద్నామైంది. ఆమె వీడియో పాపను ఎత్తుకుని ఒక కానిస్టేబుల్ ఆమె కావాలని వీడియో చేసింది. అది ఆ వీడియో అనేది వైరల్ అయిపోయింది. ఆమెని పిలిచి ఇంటికి భోజనం పెట్టి మరీ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వేసుకున్నది హోంమంత్రి గారు. బదనామైపోయారు. ఎందుకంటే ఆమె వెనకాల తూవితే ఇంత క్రిమినల్ హిస్టరీ ఉంది. క్రైమ్ అంటే ఒక మనిషిని పొడవడమేనా? తప్పుడు డాక్యుమెంట్ పెట్టడం కూడా క్రైమే. ఇంత ఉంది ఆమె వెనకాల తోవితే. ఇప్పుడు హోంమంత్రి గారు బదనామైపోయారు. కేవలం సోషల్ మీడియాలో బిల్డప్ల కోసమే హోంమంత్రి గారు ఉన్నారా? పనిచేయడానికి ఉన్నారా? పనిచేయడానికి ఉంటే ఇమ్మీడియట్గా ఈ మొగోడిని అరెస్ట్ చేయండి. మొగోడు బాగా చూపించుకుంటున్నాడు, ఇప్పి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి ఫస్ట్ కొంత కార్యక్రమం అన్నది కానివ్వండి. అంటే కొంత అదే పవన్ కళ్యాణ్ గారు అంటారు మక్కరి ఎరగొట్టే కార్యక్రమం అట్లాంటితో పెట్టుకోండి. పెట్టి కొంత భరిత పూజ చేస్తే అప్పుడు కొంచెం వేడి తగ్గుతుంది. వేడి బాగా ఒంట్లో ఎక్కువైపోయింది ఈ వ్యక్తికి. బాగా ఒంట్లో ఎక్కువైపోయి వీడియో కాళ్ళల్లో వేడి మొత్తం బయటకు తీస్తున్నాడు. ఆ పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నది. సిగ్గుండాలి. ప్రజాప్రతినిధులా మీరు? ప్రజల ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధులు అని చెప్పేసి ఈ పనులు చేస్తున్నారా? సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినాము, వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడినాము. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇద్దరిని ఒకే దాంట్లో పెట్టేద్దాం. ఎందుకు టైం వేస్ట్ మనకి. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే అంటే మహిళా జనోద్ధారకులు మేము, మా తర్వాతే అందరం అనేటట్లు డైలాగులు పడతారు. మహిళల్ని ఎవరైనా సోషల్ మీడియా అయ్యి ఉంది, ఆడ జీవితం నాశనం చేసినాడు. మహిళల్ని సోషల్ మీడియా దాకా ఎందుకు పోతున్నారు? జీవితమే నాశనం చేసినాడు. ఆమె వచ్చి ఇప్పుడు గగ్గులు పెడుతుంది. మరి ఈమె మీద కూడా ఏమైనా కేసులు వేసి లోన్ వేస్తారా? ఇంతకుముందు మహిళా మంత్రి గారి కొడుకుకి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన ఆమె మీదనే కేసులు పెట్టారు కదా. మరి ఈమె మీద కూడా ఏమైనా కేసులు పెట్టి ఏమైనా లోన్ దూయించేసి లేదు ఈ కేసు మొత్తం తూచ్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తారా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పాలి. అంటే నిజంగా ఈ వ్యక్తిని అరెస్ట్ చేసే ధైర్యం మీకుందా? ఉంటే అరెస్ట్ చేసి చూపించండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు హ్యాట్స్ ఆఫ్ అని నేనే చెప్తాను. చేయండి చూద్దాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినాం, వంగలపూడి అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి కూడా ఒక మాట చెప్పాలి నేను. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాలో ఏదైనా ఇష్యూ జరిగింది, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు అనగానే పోలీసులు అత్యుత్సాహంతో పరిగెత్తుకుంటూ పోయి వాడిని పట్టేసుకొని, వాడేదో టెర్రరిస్ట్ అయినట్టు, వాడేదో పెద్ద మర్డర్ అయినట్టు వాడిని పట్టేసుకొని తీసుకెళ్ళి లోన్ వేసి కార్యక్రమం కూడా చేస్తున్నారు. కొంతమంది కొట్టారు. మరి ఇక్కడ ఆమె మహిళ ఇంత పెద్ద మాట అన్నది కదా, ఏమి డీజీపీ గారు, ఆమె అంత పెద్ద మాట అన్నది ఇట్లా బయటకు వచ్చి ఏడుస్తున్నది, సుమోటోగా తీసుకొని కేసు చూద్దాం. సరే, ఆమె రాలేదు మీ దగ్గరికి అనుకుందాం, పోలీసుల దగ్గర కేసు పెట్టలేదు అనుకుందాం. సరే, పెడతదో లేదో మనకు తెలియదు, పెట్టలేదు, సరే ఓకే, సుమోటోగా తీసుకొని పోనీ చూద్దాం. ఏమి మీకు హక్కు లేదా? సరే, మీరే సంప్రదించండి ఆ మహిళని, మీరే వెళ్ళండి మహిళా పోలీసులను పంపించండి. ఏం పర్లేదమ్మా, నువ్వు వచ్చి ఎఫ్ఐఆర్ చేయక్కర్లే, మేము నీ ఇంటికి వస్తాము, నీ ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ చేసుకోబోతాము, మా పోలీసింగ్ అంటే అది అని చెప్పేసి చూపించండి. ఏం సార్ డీజీపీ గారు, చూపించండి, చేద్దాం ఒకసారి మంచి పని. ఒకసారి చేద్దాం మంచి పని. 19 నెలల నుంచి ఎట్లు చేయలేదు, ఒకసారి చేద్దాం, ఏముంది. ఆడదానికి అండగా నిలబడడం కంటే ప్రపంచంలో మగతనం ఏముంటుంది సార్? మగతనం ఏముంటుంది పవన్ కళ్యాణ్ గారు? ఏమైనా ఉంటుందా? ఆడదానికి అండగా నిలబడడం కంటే మగతనం ఏముంటుంది ఒక మగోడికి? మగతనం అంటే ఇట్లా ఇప్పి చూపించడం కాదు, అండగా నిలబడడం. చేద్దాం, ఒకసారి ట్రై చేయండి.
డీజీపీ గారు మీరు కూడా చేయండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకసారి ట్రై చేయండి. పోనీ చేద్దామా? చేస్తారా? నేను కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తాం సార్. ఎందుకంటే మీ దగ్గర బండ్లు లేకపోతే, డీజీపీ గారు అంటున్నాను, మీ దగ్గర బండ్లు లేకపోతే, కార్లు లేకపోతే, మీ దగ్గర లేవు అని ఒకసారి చెప్పారు కదా, నాదేదో చిన్న బండి నేను తీసుకొస్తా, నేనే తీసుకుపోతా పోలీసుల దగ్గరికి, పోలీసులను కూర్చోబెట్టుకుని ఆ మహిళ దగ్గరికి నా బండి తీసుకురానా? దయచేసి ఒకసారి చెప్పాలి మీరు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వీడియో అనేది కొంచెం పొడుగైనట్టుంది. పొడుగైనా చిన్నగైనా వీడియో చేయడం నా ధర్మం, నేను చేసిన. ఈ వీడియోకి రెస్పాన్స్ ఇవ్వడం మీ కర్తవ్యం. దయచేసి ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఒక లైక్ చేసి వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.